హలో స్టూడెంట్స్, బాగున్నారా? ఈరోజు మన టాపిక్ అయానిక్ ఈక్విలిబ్రియం. అయానిక్ ఈక్విలిబ్రియంలో మనము యాసిడ్ బేస్ థియరీస్, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్, pH క్యాలిక్యులేషన్స్ చూడబోతున్నాం. వాట్ ఈజ్ అయానిక్ ఈక్విలిబ్రియం? అయానిక్ ఈక్విలిబ్రియంలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈక్విలిబ్రియంలో కాన్సన్ట్రేషన్ లేదా కంపోజిషన్ does not change with respect to time. టైంతో కన్నా కాన్సన్ట్రేషన్ కానీ కాంపోజిషన్ కానీ మారకపోతే దాన్ని ఈక్విలిబ్రియం అని అంటారు. మరి ఆ ఈక్విలిబ్రియంలో అయాన్స్ ఉంటే దాన్ని అయానిక్ ఈక్విలిబ్రియం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకుందాం. H2O గివ్స్ రైజ్ టు H ప్లస్ అయాన్స్ అండ్ OH అయాన్స్ని ఇస్తుంది. ఇప్పుడు రివర్స్లో ఇలా వాటర్ ఫామ్ అయినప్పుడు వచ్చే ఈక్విలిబ్రియంని అయానిక్ ఈక్విలిబ్రియం. చూడండి, వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అయాన్స్ ఉన్నాయి. అయానిక్ ఈక్విలిబ్రియంలో మాలిక్యూల్స్ ఉంటాయి, అయాన్స్ కూడా ఉంటాయి. వెరీ గుడ్. ఇందులో కొన్ని థియరీస్ ఉన్నాయి, ఆ థియరీస్ని చూద్దాం. మొదటిది అర్హేనియస్ థియరీ. అర్హేనియస్ థియరీ ఏమంటాడంటే, యాసిడ్ అంటే తెలుసా మీకు? చెప్పండి చూద్దాం. యాసిడ్ అంటే మీరు జనరల్గా ఏం చెప్తారు తెలుసా? H2SO4 కింగ్ ఆఫ్ కెమికల్స్ అని చెప్తారు. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇక్కడ H2SO4లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. హైడ్రోజన్ ఉంటే చాలు, అది యాసిడ్ అని మనకు తెలుసు. అలాగే అర్హేనియస్ కూడా ఏమన్నాడంటే, విచ్ గివ్స్ H ప్లస్ అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్, అది యాసిడ్ అని చెప్పాడు. బేస్ అంటే ఏంటి అంటే అన్నారు, బేస్ అంటే ఏంటో తెలుసా? విచ్ గివ్స్ OH మైనస్ అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్, దట్ ఈస్ బేస్. మనకు కూడా తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగాను అనుకో, మీరు ఏం చెప్తారంటే సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్ సార్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్ సార్ అని అంటారు కదా మీరు. వెరీ గుడ్. ఇలాగే అర్హేనియస్ కూడా చెప్పాడు, ఏది బేసో తెలుసా? ఏదైతే OH అయాన్స్ని ఆక్వస్ సొల్యూషన్లో ఇస్తుందో అది బేస్ అని చెప్పాడు. మరి ఏంటి సార్ అర్హేనియస్ గారు, దేని న్యూట్రలైజేషన్ అంటారు అని అంటే తను అంటాడు, సో వెరీ సింపుల్, H ప్లస్ అయాన్స్ వెన్ రియాక్ట్స్ విత్ OH మైనస్ అయాన్స్ ఇట్ గివ్స్ H2O, అదే న్యూట్రలైజేషన్ అంటే. నిజం కూడా యాసిడ్ అంటే ఏం లేదు, జస్ట్ అర్హేనియస్ చెప్పినట్లే. సో విచ్ గివ్స్ H ప్లస్ అయాన్స్, దట్ ఈస్ యాన్ యాసిడ్ అని చెప్పాడు. మరి బేస్ అంటే ఏంటి అంటే తను అంటాడు, ఇది మాత్రం కొంచెం గుర్తుంచుకోవాలి. బేస్ అంటే ఏమంటాడంటే విచ్ యాక్సెప్ట్స్ H ప్లస్ అయాన్స్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో విచ్ యాక్సెప్ట్స్ ద H ప్లస్ అయాన్స్, దట్ ఈస్ బేస్ అని ఎవరు చెప్పారు? బ్రాన్స్టెడ్ చెప్పాడు. బ్రాన్స్టెడ్ ఏమంటున్నాడు తెలుసా? ఏది న్యూట్రలైజేషన్ అని అంటే వెరీ సింపుల్, న్యూట్రలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ H ప్లస్ అయాన్ ఫ్రమ్ యాసిడ్ టు బేస్. యాసిడ్ టు బేస్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో, ఏ ప్రోటాన్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ అని అంటారు అని ఎవరు చెప్పారు? బ్రాన్స్టెడ్ లౌరిస్ చెప్పారు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ బ్రాన్స్టెడ్ కాన్సెప్ట్ ప్రకారం విచ్ గివ్స్ H ప్లస్ అయాన్స్, దాన్ని మనం యాసిడ్ అనుకున్నాం కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరి యాసిడ్? H3PO4 ఇస్ అన్ యాసిడ్. ఎందుకు? ఇది H ప్లస్ అయాన్స్ని ఇస్తుంది కాబట్టి. వెరీ గుడ్. అయితే H ప్లస్ అయాన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? H2PO4 మైనస్ కూడా ఫామ్ అయింది కదా. వెరీ గుడ్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దాం. రివర్స్లో మనకి అక్కడ ఏం ఫామ్ అయింది? H2PO4 మైనస్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇది ఎలా బేస్ అయిందో చూద్దాం. ఇది H ప్లస్ అయాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. బ్రాన్స్టెడ్ ఏం చెప్పాడు? ఏదైతే H ప్లస్ అయాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటుందో అది బేస్ అని చెప్పాం కదా. వెరీ గుడ్. ఇప్పుడు H2PO4 మైనస్ H ప్లస్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమైంది అంటే H3PO4 ఫామ్ అయింది. ఇప్పుడు ఎవరు బేస్ అంటే ఎవరైతే H ప్లస్ని యాక్సెప్ట్ చేశారో, ఇక్కడ బేస్ ఎవరు? H2PO4. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పెయిర్. దేన్ని కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పెయిర్ అని అంటామనంటే, ఈ యాసిడ్కి బేస్కి ఒక ప్రోటాన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటే దాన్ని కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పెయిర్ అని అంటారు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఎన్ని పెయిర్స్ ఉన్నాయో చెప్తారా? ఎన్ని కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పెయిర్స్ ఉన్నాయో చెప్తారా? చెప్పండి. వెరీ గుడ్. దట్ ఈస్ 1 is
ఇది ఒక పెయిర్ అని చెప్తాను. వెరీ గుడ్. ఇదొక పెయిర్ అని చెప్తాను. అవునా, ఇదొక పెయిర్. నెక్స్ట్ ఇదొక పెయిర్. ఇక్కడ 3 pairs ఉన్నాయి, కాంజుగేటెడ్ యాసిడ్ pairs ఉన్నాయి. ఏది కాంజుగేటెడ్ pairs చెప్పండి మీరు? ఎస్, దట్స్ ఎ పెయిర్ విచ్ ఈస్ డిఫర్ బై ఓన్లీ 1 proton, దట్ ఈస్ కాంజుగేటెడ్ యాసిడ్ బేస్ పెయిర్. మరి అలాంటప్పుడు ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే చూడండి, ఇప్పుడు నంబరింగ్ ఇస్తాను నేను. సో దీనికి 1 అంటాను, దీన్ని నేను 2 అంటాను, దీనిని 3 అంటాను, దీనిని 4 అంటాను. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ 4లో ఏది యాసిడ్గా మాత్రమే బిహేవ్ చేస్తుంది చెప్పండి చూద్దాం. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. దట్ ఈస్ H3PO4 మాత్రమే యాసిడ్గా బిహేవ్ చేస్తుంది. ఎందుకు ఇది యాసిడ్గా మాత్రమే బిహేవ్ చేస్తుంది అని అంటే అక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ నో నీడ్ టు యాక్సెప్ట్ H+ అయాన్స్. అందుకని H3PO4 యాసిడ్గా మాత్రమే బిహేవ్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఏది బేస్గా మాత్రమే పనిచేస్తుంది అని అసలు అడిగాను అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు మీరు? PO4 3- మాత్రమే బేస్గా పనిచేస్తుంది. ఎందుకు అని అడిగామనుకోండి, అక్కడ హైడ్రోజన్స్ లేవు, అందుకని యాసిడ్ కాదు. మరి దానికి హైడ్రోజన్స్ కావాలి, ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద H+ అయాన్స్. అందుకోసం ఇది బేస్గా మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడగనివ్వండి నన్ను, ఏది యాసిడ్ గాను బేస్ గాను పనిచేస్తుంది అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారంటే నెంబర్ 2 యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్, 3 కూడా యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్గా పనిచేస్తుంది అని చెప్తాం కదా. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. అయితే వాళ్ళ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇప్పుడు చెప్పండి, నువ్వు ఏది యాసిడ్ ఏది బేస్ అని చెప్పావు, కానీ ఇప్పుడు దీనికి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, H2PO4- ఏది యాసిడో చెప్తావా, దానికి ఏది యాసిడో చెప్తావా అని అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు H3PO4 యాసిడ్ అనుకున్నాం, H2PO4- బేస్ అనుకున్నాం. అతను ఏమన్నాడంటే ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్కి ఎవరి యాసిడ్ అంటే మనం ఏం చేయాలి, ఒక హైడ్రోజన్ యాడ్ చేయాలి. ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తే అప్పుడు మనం చెప్తాం దీనికి ఎవరు యాసిడ్ అని. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చేయాలి కదా, H+ని యాడ్ చేయాలి. H+ని ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో అప్పుడు మనము దానికి యాసిడ్ ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు దీనికి క్వశ్చన్ అడిగారు కదా, దీనికి నేను H+ యాడ్ చేస్తాను చూడండి. H2PO4- ఒక H+ యాడ్ చేస్తాను అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్ గివ్స్ H3PO4. సో ఇప్పుడు చెప్పండి, ది H2PO4- ఎవరు యాసిడ్ అంటే నో డౌట్ ఎట్ ఆల్, దట్ ఈస్ H3PO4. H3PO4 అనేది యాసిడ్ అవుతుంది. అర్థమైందా? వెరీ సింపుల్. యాసిడ్ ఆఫ్ అని అంటే H+ని యాడ్ చేయడం. అలాగే బేస్ ఆఫ్ అంటే మీరు చెప్పేస్తారు కదా, ఇప్పుడు జస్ట్ వెరీ సింపుల్ సార్, జస్ట్ రిమూవ్ H+ అయాన్స్ అని అంటారు. అవును, యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు చూద్దాం. దట్ ఈస్ ద క్వశ్చన్ ఏంటంటే H3PO4కి ఎవరు బేస్ అని అంటే ఇప్పుడు ఇక్కడ H3PO4 యాసిడ్ కదా, అది ఒక H+ అయాన్స్తే బేస్ అయింది. ఎవరు బేస్? H2PO4-. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే H3PO4కి ఏది బేస్ అని అంటే మనం ఏం చేయాలి, ఒక H+ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను చూడండి. H3PO4కి ఒక హైడ్రోజన్ కానీ లెస్ చేసామంటే, రిమూవ్ చేసామంటే ఏమిస్తుంది అంటే H2PO4-. సో ఇలా చేయాలి. ఒకవేళ క్వశ్చన్ యాసిడ్ ఆఫ్ అంటే H+ని యాడ్ చేయాలి, ఒకవేళ బేస్ ఆఫ్ అంటే H+ని రిమూవ్ చేయాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు కొన్ని స్ట్రెంత్స్ చూద్దాం. వెరీ గుడ్. సో కొన్ని ఆ యొక్క ఏ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీకో చూద్దాం. మనకు తెలుసు ఏది స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే దట్ ఈస్ HClO4 ఉంది, H2SO4 ఉంది. ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ యాసిడ్ చెప్తారా అంటే మీరు చెప్పేస్తారు, ఎందుకంటే పైన నోట్ మెన్షన్ చేశాను కదా, మీరు చెప్పేస్తారు. కానీ క్వశ్చన్లో కొన్ని అలా కాకుండా ఇందులో లేనివి కూడా కొన్ని ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ ఎలా చెప్పాలి అని అంటే వెరీ సింపుల్, బేస్డ్ ఆన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇక్కడ క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 7 అవుతుంది, ఇక్కడ క్లోరిన్ యొక్క సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 6 అవుతుంది. ఎవరికి ఆక్సిడేషన్ నెంబర్ హయ్యర్గా ఉంది అంటే క్లోరిన్కి ఆక్సిడేషన్ నెంబర్ హయ్యర్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ స్ట్రాంగర్ యాసిడ్ దాన్ H2SO4 అని చెప్పాలి.
ఆర్డర్ని గుర్తుంచుకోవాలి. HClO4 is stronger than HI, then HBr, then H2SO4, HCl, then HNO3. H3O plus, HSO4 minus, H3PO4, HF, HNO2, COOH, H2CO3, H2S, NH4 plus, HCN, H2O, C2H2, NH, then H2, C2H4, CH4, C2H6. మరి దీన్ని ఎలా సార్ గుర్తుంచుకోవాలంటే వెరీ సింపుల్. ఈ ఫస్ట్ లైన్ మాత్రం గుర్తుంచుకుందాం, మిగతా లైన్లు అవసరం లేదా సార్ అంటారు కదా మీరు. లైన్ యొక్క ఆర్డర్లో అవి గుర్తుంచుకోవాలి. ఇవే స్ట్రాంగ్ యాసిడ్స్. ఏవి స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే అవే స్ట్రాంగ్ యాసిడ్స్ అని కూడా మీరు చెప్పకండి, మీరు కొంచెం నేర్చుకోవాలి. HClO4 is stronger than, HI is stronger than, HBr stronger than, H2SO4 is stronger than, HCl than, HNO3. These are the strong acids. The rest of acids are no doubt at all, they are weak acids. సరే ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఫస్ట్ ఈ లైన్లో గుర్తుంచుకుందాం. H2SO4, H3PO4, H2CO3, H2O, C2H4, అలాగే HCl, HF, H2S, C2H2 and CH4, HNO3, NO2, NH4 plus, NH3, C2H6. తర్వాత దీనికి ఫ్రంట్ CH3COOH ఉంది, దీనికి ముందు H3O ప్లస్ HSO4 మైనస్ ఉంది, దీనికి ముందు HCN ఉంది, దీనికి ముందు H2 ఉంది అని గుర్తుంచుకుందాం. అప్పుడు ఇవన్నీ కూడా ఆర్డర్లో మనకు గుర్తుంటాయి. వీటిని ఎగ్జామ్స్లో అడుగుతారు, కరెక్ట్ ఆర్డర్ ఐడెంటిఫై చేయమంటారు, మీరు గుర్తుంచుకోవాలి. లేకపోతే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్లోకి వెళ్దాం. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్లో వెరీ సింపుల్. H2O మనకి ఏమవుతుందంటే H+ అండ్ OH- అవుతుంది. ఇప్పుడు ఈ H+ అండ్ OH- నేను KC రాస్తున్నాను. Kz equal to H+ concentration and OH- concentration by concentration of water. నేను ఏం చేస్తున్నానంటే కేసీని వాటర్తో ప్రొడక్ట్ చేస్తున్నాను, మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు చూడండి, KC into H2O concentration is equal to H+ concentration and OH- concentration. ఎలాగూ వాటర్ ప్యూర్ సాల్వెంట్ కదా, ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. నో ప్రాబ్లం. నేను దీన్ని మల్టిప్లై చేయడం వల్ల ఎలా రాస్తున్నానంటే KW is equal to H+ and OH- concentration is equal to 10⁻⁻14 molarity whole square at room temperature. What is the room temperature? 25 degrees Celsius. Very good. ఇప్పుడు చూద్దాం. వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈస్, ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నానంటే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ KW H+ and OH- is equal to 10⁻14 molarity square at what temperature? That is 25 degrees Celsius. అయితే ఇక్కడ అడిషన్ టు దట్ ఏమేమి గుర్తుంచుకోవాలంటే KW అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే KW కాన్స్టెంట్. జనరల్గా రూమ్ టెంపరేచర్ని 25 degrees Celsius ఇస్తుంటాడు. ఒకవేళ మారిస్తే ఇది గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే KW కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇట్ గివ్స్ మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువైతే ప్రోడక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్, గుర్తుంచుకోవాలి. నెంబర్ 3, నాట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్. ఒకవేళ అది అసిడిక్ సొల్యూషనా KW మారదు, బేసిక్ సొల్యూషనా మారదు, న్యూట్రలా మారదు కదా, అలా గుర్తుంచుకోవాలి. సో యూ హ్యావ్ టు కన్సిడర్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 3 points. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 3 points. ఓకే, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఈజ్, నేను ఇప్పుడు లాగ్ తీసుకుంటాను. మనకు తెలుసు కదా, ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ H+ concentration and OH- concentration is equal to 10⁻⁻14 కదా. నేను లాగ్ తీసుకుంటాను బోత్ సైడ్స్. ఇది చూడండి, ఆ లాగ్ తీసుకుంటే ఏమవుతుంది? లాగ్ KW is equal to లాగ్ A into B లాగా రాస్తాను దీన్ని. H+ concentration and plus log OH- concentration is equal to log 10⁻⁻14. వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం, నాకేం తెలుసు అంటే pH is equal to minus log H+ concentration అనేది ఈ కాన్సెప్ట్ నాకు తెలుసు.
అలాగే ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తాను అనుకో, ఇక్కడ మైనస్ 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 అన్నిటితో మైనస్తో మల్టిప్లై చేసేసా, పీకేడబ్ల్యూ అవుతుంది ఇస్ ఈక్వల్ టు ఇది పీహెచ్ అవుతుంది, దెన్ ఇది పిఓహెచ్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే 14 అవుతుంది. ఈ వాల్యూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకో తెలుసా, మన పీహెచ్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ మనకు గుర్తుండాలి. వాడు పీహెచ్ అడిగితే పీహెచ్ చెప్తాం, పిఓహెచ్ అడిగితే 14 మైనస్ పీహెచ్ చేస్తే మనకు పిఓహెచ్ వస్తుంది. అవునా? వెరీ గుడ్ కదా. ఈ వాల్యూని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా పీడబ్ల్యూ ఈజ్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అది మారదు, ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద టెంపరేచర్, అది కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. కాకపోతే మనం లాగ్ తీసుకుంటాం కాబట్టి ఇన్వర్స్ అవుతుంది, అప్పుడు వాల్యూ తగ్గుతుంది. కాబట్టి డిక్రీజెస్ బై ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, అంటే పీకేడబ్ల్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. Then addition to that we have to remember one more point, that is pKw gives a neutral. For example మనకు మామూలుగా 7 is a neutral point అంటాం కదా, అక్కడ కదా pKw is equal to, ఇక్కడ ఏంటి pKw ఎంత 25 degrees Celsius కదా 14 కదా, న్యూట్రల్ పాయింట్ చెప్పండి అని అంటే ఎంత చెప్తాం, that is pKw by 2, that is equal to 14 by 2, that is equal to 7, is a neutral point. సో అలాగా అతని pKw వాల్యూ ఎంత వాల్యూ అని ఇవ్వని మనము న్యూట్రల్ పాయింట్ కనుక్కుంటాం. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు మనము pH క్యాలిక్యులేషన్స్కి వచ్చేసాం. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, that is what is pH. Now we are going to see that is negative logarithm of H plus ions concentration. సో దీన్ని బేస్ చేసుకొని మనము సొల్యూషన్ అది అసిడికా బేసికా న్యూట్రల్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉందని పర్ఫెక్ట్గా చెప్పగలం. దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై సోరెన్సన్. చూద్దాం మరి స్ట్రాంగ్ యాసిడ్స్కి pH ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. pH ఇస్ ఈక్వల్ టు మైనస్ లాగ్ H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. ఈ H ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఏం రాస్తానంటే pH ఇస్ ఈక్వల్ టు లాగ్ H ప్లస్ కాన్సన్ట్రేషన్. ఐ విల్ రైట్ లైక్ దిస్. దెన్ ఫ్రమ్ దిస్ that is H plus concentration is equal to 10 power antilog 10 power minus pH. సో ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ రాసిస్తాను కదా. వెరీ గుడ్. ప్లస్ ఇచ్చి pH కనుక్కోమంటాడు, ఒక్కొక్కసారి pH ఇచ్చి H ప్లస్ కనుక్కోమంటాడు, మనం అలా కనుక్కోవాలి. ఇక్కడ వన్ మోర్ పాయింట్ వీ షుడ్ రిమెంబర్, H ప్లస్ అనేది నార్మాలిటీలోనే ఉండాలి, ఇక్కడ మర్చిపోకూడదు. H ప్లస్ అనేది ఎలా ఉండాలి, నార్మాలిటీలోనే ఉండాలి. నార్మాలిటీకి మొలారిటీకి రిలేషన్ ఏంటి, నార్మాలిటీ ఇస్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ రిప్లేసబుల్ హైడ్రోజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ HCl, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 1. ఎన్ ఫ్యాక్టర్ ఎంత, 1. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 ఉంది, ఇక్కడ ఎన్ని రిప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉన్నాయి, 2. సో ఎన్ ఫ్యాక్టర్ ఈస్ 2. సో ఈ రిలేషన్స్ గుర్తుంచుకోవాలి. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఒకవేళ యాసిడ్స్ ఇచ్చి అవి రెండు మిక్స్ చేసేసాను, ఇప్పుడు చెప్పు pH అని అంటే వెరీ సింపుల్, దట్ ఈస్ N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2. వెరీ గుడ్. ఇక్కడ కూడా ఎలాగైతే మనం యాసిడ్స్ని మిక్స్ చేసామో బేసిస్ కూడా ఇలా మిక్స్ చేస్తే మనకు వచ్చే నార్మాలిటీ వీ హ్యావ్ టు సే దట్ ఈస్ OH మైనస్ కాన్సన్ట్రేషన్. దాన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద POH. నెక్స్ట్ వన్, ఇప్పుడు యాసిడ్స్ మిక్స్ చేసాము, బేసిస్ మిక్స్ చేసాం. ఇప్పుడు ఒక యాసిడ్ ఒక బేస్ ఇచ్చి రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది pH అనేది, ఒక నెంబర్. ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ ద యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెంత్ ఆఫ్ ద బేస్, దట్ ఈస్ న్యూట్రల్ సొల్యూషన్. pH ఈజ్ ఈక్వల్ టు 7. సో స్ట్రెంత్ ఎలా అంటే మన దట్ ఈస్ NaVA, that is strength. Number of equivalents of A, number of equivalents of A is equal to number of equivalents of B. Sir, ఏంటి సార్ number of equivalents అంటే very simple, normality is equal to number of equivalents present in volume in liter. That is number of equivalents is equal to normality into వాల్యూమ్ ఇన్ లీటర్స్. మనం దీన్నే NaVA NbVb అంటున్నాం. నంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. హియర్ వీ హ్యావ్ టు సీ అనదర్ వన్. ఒకవేళ స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ ఈస్ మోర్ దెన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బేస్, అప్పుడు ఎలా సార్ pH కనుక్కోవడం అంటే వెరీ సింపుల్. సో ఏది ఎక్కువ ఉందో దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ ఇస్ ఎక్కువ ఉందా, అయితే NaVA మైనస్ NbVb బై VA ప్లస్ VB ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ. దట్ ఈస్ మనం యాసిడ్స్
ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి అది H+ కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. ఒకవేళ H+ కాన్సన్ట్రేషన్ ఇచ్చింది అంటే చాలు, pH is equal to -log H+ కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని మనము pH క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఒకవేళ బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే వెరీ సింపుల్, దట్ ఈస్ NbVb మైనస్ NaVa, దాంట్లో నుంచి మనకు OH వస్తుంది. తర్వాత POH ఇస్ ఈక్వల్ టు -log OH మైనస్ కాన్సన్ట్రేషన్ నుంచి క్యాలిక్యులేషన్ చేసేస్తాం. ఇప్పుడు ఒకసారి 3 విషయాలు గుర్తుంచుకుందాం. నెంబర్ 1, ఒకవేళ ఈక్వల్ స్ట్రెంత్ అయితే న్యూట్రల్, ఒకవేళ అసిడిక్ కాన్సన్ట్రేషన్ మోర్ అయితే H+ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దెన్ బేస్ స్ట్రెంత్ మోర్ అయితే OH కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్లో ఒకవేళ వీక్ యాసిడ్ అయితే అది 100% అయనైజేషన్ కాదు. సో అప్పుడు ఎలా చేయాలి అని అంటే, సో మనం డిసోసియేషన్ రాసుకోవాలి. ఇక్కడ మనం ఈక్విలిబ్రియంలో రాసుకున్నట్టు ఆల్ఫా ప్లస్లో ఎక్స్ అని రాసేవాళ్ళం కదా, ఇక్కడ ఆల్ఫా రాసుకోవాలి. మరి సి అంటే ఏంటి సార్ అంటే కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Ka రాసామంటే యాసిడ్ కాబట్టి దట్ ఈస్ C² ఆల్ఫా స్క్వేర్ బై C ఇంటూ 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. కాన్సన్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ ఆల్ఫా, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనుకుంటే దట్ ఈస్ Ka ఇస్ ఈక్వల్ టు C ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు అందులో నుంచి సో మనకు చూద్దాం, C ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. మనం చూసుకున్నాం కదా, Ka is equal to C ఆల్ఫా స్క్వేర్ అనుకున్నాం కదా, కానీ ఇక్కడ మనకు H+ ఎలా ఉంది, C ఆల్ఫాగా ఉంది. ఇప్పుడు నేను Cతో 2 వైప్స్ మల్టిప్లై చేస్తాను. దట్ ఈజ్ KaC is equal to C ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు C ఆల్ఫా ఏమవుతుందంటే √KaC అవుతుంది H+. నా ఈ ఫార్ములా మనం గుర్తుంచుకోవాలి. H+ కాన్సన్ట్రేషన్ is equal to C ఆల్ఫా is equal to √KaC for weak acids. ఇది గుర్తుంచుకుంటారా? గుర్తుంచుకోండి. ఇంతతో క్లోజ్ చేస్తున్నాం. See you. Bye. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.